సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. 5వ అధ్యాయం 29వ వచనాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే మనం ఇక్కడ కొన్ని విషయాలు మనకు చూడగలం. ఈ యొక్క విషయాల్లో 5వ అధ్యాయం 29 నుంచి నేను చదువుతున్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ముందు యేసు ప్రభువారు ప్రతి ఆయన యొక్క బోధ విషయంలో మనం చూసినట్లయితే చాలా నిగుడమైనటువంటి సంగతుల్ని ఆయన చెప్పాడు. ప్రతి మానవుని యొక్క జీవన విధానంలో మానవుడు ఎదుర్కొనే సమస్యలు అంత మాత్రమే కాదు, మానవుడు దేవుని ముందు పవిత్రంగా ఉండటంలో కలిగినటువంటి ప్రతి సబ్జెక్ట్ని ఆయన చాలా పబ్లిక్గా ప్రజలకు వివరించాడు. ఇందులో భాగంగా మత్తయి సువార్త 5:29 నీ కుడుకను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము, నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయి, నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవంలో నశించుట నీకు. అంటే ఎంత స్ట్రిక్ట్గా చెప్తున్నాడు చూడండి. లాస్ట్ క్లాస్లో కూడా మనం చూసినటువంటిది ఏంటంటే, ఏది అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయమన్నాడు, నేను తీసేయమన్నాడు. అంటే ఇక్కడ భౌతిక సంబంధమైనటువంటి దాని గురించి కాదు, కానీ హృదయములో ఏదైతే మనకు ఆటంకకరంగా ఉంటూ ఉన్నదో దాన్ని మనం తీసివేసినట్టు అవసరం. అంటే ఇక్కడ జనరల్గా కన్ను తీసేయడం లేదంటే ఇక్కడ అవయవాలు తీసేయడంలో కాదు, కానీ హృదయంలో అంత ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ కన్ను తీసేయమని యేసుప్రభు చెప్తే దానికంటే తల తీసేయడం బెటర్. ఎందుకంటే అసలు తల తీసేస్తే ముందు వల్ల పళ్ళకు వెళ్తుందని అనొచ్చు. ఇక్కడ అలా అనువదించడానికి లేదు. ఇక్కడ యేసుప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే కన్ను గురించి మాట్లాడాడు ఆయన. అంటే అవయవాలన్నిటిలోని కూడా అసలు పాపం స్టార్ట్ అయ్యేది ఎక్కడనంటే కన్ను దగ్గరే. మీరు ఏ పాపం అంటే తీసుకోండి, కన్నుతోనే. అసూయ తీసుకోండి, చూస్తేనే అసూయ. ధనాపేక్ష, ఈ లోక సంబంధమైన పరిస్థితులన్నీ చూస్తే ధనాపేక్ష వస్తూ ఉంటాయి. అలాగనే మోహపు చూపు, ఇదంతా కూడా కన్నుతో జరిగేటువంటిది. అంతా ఫస్ట్ స్టార్టింగ్ హృదయంలో ఆలోచించడానికి ముందుగా కన్ను చాలా శక్తివంతమైనటువంటి. అందుకే దేహానికి దీపం ఏమని చెప్పాడు ఆయన, కన్ను అని చెప్పాడు. కనుక కన్ను దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. కనుక కన్ను విషయంలో చాలా చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే చూసినప్పుడు మనలో కలిగేటువంటి ప్రేరేపణ ఏంటి, ఏదైనా చూసినప్పుడు. ఇప్పుడు సపోజ్ మీకు ఏదన్నా అంటే మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు, అసలు చూడకుండా ఉండగలమా మనం? ఉండలేము, చూస్తూ ఉంటాం. ఇది చూసినప్పుడు మన మనసు ఏ విధంగా స్పందిస్తుంది, అది ఏదంటే అవునామండి. ఇప్పుడు జనరల్గా మనం ఆలోచించినట్లయితే ఒక ప్రయాణం చేస్తున్నారు, లేదంటే ఇంటికాడ చేస్తున్నారు, లేదంటే పరిస్థితులే చూస్తూ ఉంటాం. కన్ను చూసిన తర్వాత మన మనసుకి ఏం సిగ్నల్ ఇస్తుంది అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి. చూసిన తర్వాత మన మనసుకి ఇచ్చేటువంటి సిగ్నల్ ఏంటి, ఇది చాలా ముఖ్యమైనటువంటి. మన మనస్సు ఒకటి చూసిన తర్వాత మన మనసులో ఉన్నటువంటి చర్య ఏంటి, చర్య ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే హృదయంలో స్టార్ట్ అవుతుంది. యేసు ప్రభువు అందుకే ఇక్కడ
ఏదన్నా పాపం చేయడానికి ముందు ఏంటంటే కన్ను చూడడానికి ఎంత అవసరమో పాపం చేయడానికి ఎక్కువగా, అంటే మొత్తం మీద మనం ఆలోచించినట్లయితే పాపము అనేటువంటి దానికి మూలము ఏంటంటే మనం దేన్ని బట్టి మూలంగా తీసుకుంటామంటే చూస్తాను బట్టి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పవిత్రమైనటువంటి చూపు మనకు ఉండాలి. మన కన్నుతో చూసినటువంటిదల్లా మనం ఆశించకూడదు. కన్నుతో చూసిందా అది డబ్బు ఉంది. నిన్ను దేవుడు ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలోనే బ్రతకాలి. ఈరోజు మీరు చూడండి, ఎక్కువ మంది ఇతరులా బ్రతకాలి అని అనుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే పోటీతత్వం ఎందుకు వచ్చింది? ఈరోజు చూడటం వల్ల. దేవుడు కొంతమందికి డబ్బులు ఎక్కువ ఇస్తాడు, కొంతమంది తక్కువ ఇస్తాడు. ఈ తక్కువ ఉన్నవాడు ఎక్కువ ఇచ్చిన వాడిని వస్తూ ఉంటాడు. ఆ ఎక్కువ ఇచ్చినోడు డబ్బులు ఎక్కువ ఉంటే వాడు అలా బ్రతుకుతున్నాడు కాబట్టి నేను కూడా అలా బ్రతకాలనుకుంటాడు. అందువల్ల ఇతను అప్పు చేసి మరీ కొంటాడు. అది ఈరోజు చాలా అప్పులకు కారణం మీరు ఆలోచించినట్లయితే ప్రాణాపాయము లేదంటే అవసరతలను బట్టి కంటే ఇంకొకలా బ్రతకాలి అనేటువంటి దాన్ని బట్టి ఎక్కువ అప్పు ఉందంట ప్రపంచంలో సర్వే ప్రకారం కూడా. మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే తప్పని పరిస్థితుల్లో కాదు, మనము మన కంటితో చూసేటువంటిది. అందుకే అన్నాడు మనం తృప్తి కలిగి ఉండాలని చెప్పాడు. ఏమన్నాడనంటే ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఏం కలిగి ఉండాలి? సంతృప్తి కలిగి ఉండాలి. సంతృప్తి, కన్ను సంతృప్తి చెందుతుందా? అందుకే సొలొమోను మాట్లాడాడు, చూచుట చేత కన్ను ఏం పొందట్లేదట? తృప్తి పొందట్లేదట. సొలొమోను గారు చక్కగా వర్ణించేద్దా చూచుట చేత. కనుక మనము ఈ లోకంలో ఉన్నటువంటి మనం చూసేటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని, అందుకే మనం చూసేటువంటి ఈ లోకాన్ని, అది పెద్దవారి దగ్గర నుంచి యవనస్తుల వరకు కూడా చూసేటువంటి విధానాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఎందుకంటే అది మనస్సులో క్రియ మొదలు పెట్టకూడదు. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే అక్కడ చెప్తున్నటువంటి మాట ఈ 31వ వచనంలో ఇక్కడ చెప్తున్నాడు. ఫస్ట్ ఆయన ఒక విధానంలో ప్రారంభించుకుంటూ వచ్చాడు. 31వ వచనం వచ్చేటప్పటికి తన భార్యను విడనాడు వాడు ఆమెకు ఏం చేయాలి? పరిత్యాగ పత్రిక ఇయ్యవల్లని చెప్పబడి ఉన్నది కదా. అంటే ఆల్రెడీ పాత నిబంధనలో గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. పరిత్యాగ పత్రిక అనేటువంటిది ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా వ్యభిచార కారణాలను బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారిగా ఏం చేస్తున్నాడు? ఒకే ఒక్క కారణం ఇచ్చాడు భార్య భర్తలో. అది కూడా ఆజ్ఞ అవ్వలేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆజ్ఞ, వ్యభిచారాన్ని బట్టి విడిపోమని ఇక్కడ ఆజ్ఞ చెప్పట్లేదు, కానీ ఒక అనుమతిని ఇచ్చాడు. ఎందుకనంటే ఒకవేళ స్త్రీ మారు మనసు పొందకపోతే పురుషుడికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు అంటే ఆ కారణాలను బట్టి కాక మరే కారణాలను బట్టి కూడా ఏం చేయకూడదు. ఈరోజు క్రైస్తవంలో విడాకులు తీసుకోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏదై ఉండాలి. మనం సొంత కారణాలు చెప్తే కుదరదు. అది వ్యభిచార కారణమై మాత్రమే అయి ఉండాలి. అది తప్ప ఇంకొక కారణాన్ని బట్టి ఈ సంఘాల్లో బోధించడం ఎలాంటివి. ఎందుకంటే సంఘస్థులు దూరం అయిపోతారు ఖచ్చితంగా సరే. ఎందుకనంటే ఈరోజు వివాహాల గురించి మాట్లాడటమే మానేశారు సంఘంలో. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ బట్టి ఏం చేస్తున్నారంటే ఎలాగోలాగా వారిని ఎలాగోలా నొప్పించకూడదు అనేటువంటి బోధన చేస్తున్నారు. కానీ ప్రభు ఏమైతే సందేశాన్ని ఇచ్చాడో ప్రజలకు అది బోధించట్లేదు. ప్రభు ఏం బోధించాడో అది బోధించాలి ఖచ్చితంగా. అందుకే చూడండి, మీరు కనుక అపోస్తలుడైనటువంటి పౌలుని తీసుకోండి. ఆ రోజులో సంఘము అంటే మీరు కనుక ఆలోచించినట్లయితే ఒకరికొకరు అనేటువంటి మాట వాడబడింది. ఏ మాట వాడబడిందండి? ఒకరికొకరు ప్రేమించుడి, ఒకరికొకరు అనేటువంటి. మీరు ఎక్కడన్నా చూడండి, పెద్ద పెద్ద యూట్యూబ్లో ఉన్నటువంటి బోధకులకి ఆ చర్చకు వచ్చేవారు ఒకరికొకరు అసలు తెలియదు. అసలు పౌలు ఎప్పుడు కూడా అందరినీ ఒక చోటకు రమ్మని అవ్వలేదు. పౌలు ఎప్పుడు కూడా మీరందరూ యెరూషలేము వచ్చేయండి, యెరూషలేములో పౌలు గారి పరిచయం జరుగుతుందని ఎప్పుడు అనలేదు. ఆయన కొరింథీలో సంఘం స్థాపించాడు, ఫిలిప్పీలో సంఘం స్థాపించాడు, తర్వాత కొలసీలో సంఘం స్థాపించాడు, ఆయన తెస్సలోనికలో సంఘం స్థాపించాడు, మళ్ళీ వాటికి పత్రికలు రాశాడు.
పైగా అక్కడ సంఘస్థులందరినీ కూడా ఆయన ఏం చేశాడనంటే ఒకరినొకరు తెలుసుకునేలాగా, తాను స్వయంగా తెలుసుకునేలా చేశాడు. తాను ఎప్పుడు కూడా సంఘాలని ఎలా చేశాడనంటే మనం ఆలోచించినట్లయితే ఒకరినొకరు అవునేవాడు. కనుక పౌలు గారు ప్రతి విషయాన్ని కూడా గమనించేవాడు ఆయన. అందుకే కొరింథీ పత్రికలో కూడా చెప్పాడు ఆయన, జాగ్రత్త గురించి మాట్లాడాడు ఆయన. 1 కొరింథీ ఎన్నో అధ్యాయం అండి, 7వ అధ్యాయంలో అక్కడ జాగ్రత్త గురించి మాట్లాడాడు. కనుక ఇక్కడ క్షమాపణ అంటే ఒకవేళ స్త్రీ క్షమాపణ కోరితే అది యథార్థమైనటువంటి క్షమాపణ అయితే అప్పుడు పురుషులు క్షమించవచ్చు, అది యథార్థమైనటువంటి క్షమాపణ అయితే. అలాగే స్త్రీలు పురుషుల మధ్య ఇలాంటిది, ఎందుకంటే యథార్థమైనటువంటి క్షమాపణ అయి ఉండాలి. మొట్టమొదటిగా దేవుడు క్షమించాలి. ఎవరు క్షమించాలి? దేవుడు క్షమించాలి. దేవుడు క్షమించాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుడి దగ్గరికి మొదలుపెట్టాలి. ఇంకొక కారణం లేదు. ఖచ్చితంగా మరలా భర్త కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా స్త్రీ దేవుని దగ్గర కన్నీళ్ళు కార్చాలి. అప్పుడు దేవుడు ఏదో కార్యం చేయొచ్చు, లేదంటే దేవుడు ఈ కారణాలను బట్టి తప్ప ఏదో తెలివితేటలతోనో వేరే వేరే ఆలోచనలతో కాదు. దావీదు చేసింది అదే. దావీదు ఏం చేశాడు? పాపం చేశాడు. ఇప్పుడు దావీదేమి దాని తెలివితేటలతో ఏదోలా చేయట్లేదు. దేవుని ముందు ఏం చేస్తున్నాడు ఆయన? దావీదు ఏం చేశాడండి? పాపం చేశాడు. గొప్ప ఉదాహరణ. దావీదు కూడా పాపం చేసినప్పుడు దావీదు దేవుని ముందు ఏం చేశాడండి? పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపం దేవునికి ఇష్టమైంది. ఒకటి, దేవుడికి మన పశ్చాత్తాపం ఇష్టపడితే ఆయన ఖచ్చితంగా మార్గాన్ని తెలుస్తాడు. ముందు ఆయన మన పశ్చాత్తాపాన్ని ఆయన ఇష్టపడినటువంటి వాడు అయి ఉన్నారు. కనుక పశ్చాత్తాపం హృదయానికి సంబంధించినటువంటి. కనుక ఇక్కడ ఆ విషయాన్ని చెప్తున్నాడు. 32వ వచనంలో ఆ సంగతి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. తన భార్యను అందుకే ఇక్కడ చివరి వరకు చెప్తూ తర్వాత వెంటనే 33వ వచనానికి వచ్చేటప్పటికి ప్రమాణం గురించి అని చెప్పాడు. ప్రమాణము అని అంటే ఇక్కడ చూడండి, మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు ఏం చేయాలి? చెల్లింపులను పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ప్రమాణం. ఇప్పుడు ప్రమాణం అంటే ఏంటి? ప్రమాణాన్ని ఏమంటారంటే మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఏంటి ప్రమాణం అంటే? ప్రామిస్ చేస్తున్నాను అంటూ ఉంటారు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, యూదులు మీ ప్రమాణం ఎవరికి అప్పచెప్పాలని ఉందన్నాడు పాత నిబంధనలో యేసు ప్రభు. చూడండి అక్కడ ఏముందో 33వ వచనంలో, నీవు అప్రమాణము చెయ్యక నీ ప్రమాణము ఎవరికి అప్పగించాలి? ఎవరికి అప్పగించాలి? ప్రభువునికి. ఆ రోజుల్లో కొంతమంది యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశాన్ని, యేసు ప్రభు యొక్క ఉద్దేశం చాలా తేటగా ఉంది. ఎందుకనంటే ప్రమాణం ఎవరికి అప్పగించాలని ఉంది అక్కడ? ప్రభుకి. కానీ యూదులు తెలివితేటలతో మాకు చేస్తున్నారంట ప్రమాణాలు. డైరెక్ట్ గా దేవుడి మీద చేయకుండా, దేవుడి మీద చేస్తే ఎక్కడ మా జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి ఎక్కడ ప్రమాణం చేస్తున్నారో చూడండి. ఆయన వెంటనే దాని గురించి నేను మీతో చెప్పింది ఏమనగా ఎంత మాత్రమూ ఒట్టు పెట్టుకోవద్దు. వీళ్ళు ఏమంటున్నారంటే ఆకాశం దేవునికి సంబంధించింది కాబట్టి డైరెక్ట్ గా దేవుని మీద ప్రమాణం చేసేటువంటి అంత బలం లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారండి అంటే ఒక రకంగా ఇది మూల భాషలోకి వెళ్ళినట్లయితే దీని అర్థం ఏంటంటే దేవుని మీద ప్రమాణం చేస్తేనే తప్పకూడదు, ఇంకొక ప్రమాణం చేస్తే ఎలాగోలాగో కొంచెం ఛాన్స్ ఉంది అటు ఇటు అని తెలివిగా ఆలోచిస్తున్నారు ఎవరు? యూదులు. అందుకే చూడండి, ప్రమాణం చేసేటప్పుడు చాలా మంది అసలు కింద చెప్పాడు క్రైస్తవుడు మాట అవునంటే అవును. అసలు ఒక విషయం ఏంటంటే ప్రమాణము అనేటువంటిది చెయ్యొచ్చే చేయకూడదు. ఎంతగానో అసలు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక విషయం గమనించాలి, చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే నువ్వు ప్రమాణం చేసిన మాటలన్నీ రైతును, ప్రమాణం చేయలేని మాటలన్నీ అబద్ధాలా? అసలు నిజం మాట్లాడడం ప్రమాణంతో సంబంధం ఏముంది? ఈరోజు చాలా మంది చూడండి మాట్లాడేటప్పుడు నేను ప్రామిస్ ఒట్టు అంటుంటారు. ఈ మాటలు ఎక్కువ ఊత పదాలుగా అయిపోయినాయి. అంటే ఈ ఒట్టు ప్రమాణం అంటే ఈ మాట అబద్ధం నిజం చెప్తున్నాడు కానీ మిగతా ఏమన్నా కూడా అబద్ధాలనే. అసలు ఒక క్రైస్తవుడికి అవునంటే అవును, ఏమన్నాడండి కాదండి కదా. వీళ్ళు ఏం చేస్తారంటే యూదులు
దేవుని మీద ప్రమాణం చేస్తే మాట తప్పకూడదు, కానీ ఏదో ఒకటి మీద ప్రమాణం గెంటేస్తే ఆటోమేటిక్ గా తెలివిగా ఏం చేసుకొచ్చట్లే తప్పించుకొని చెప్పి వాళ్ళు ఏమన్నారు చూడండి, ఆకాశం చూడవద్దు. ఒకవేళ మీరు ఆకాశమే కదా అని అనుకోవద్దు, అది ఎవరి సింహాసనం? అది ఏమన్నాడు చూడండి, అది దేవుని సింహాసనం. భూమి ఏమన్నాడండి, ఆ భూమి మీద ఒట్టేస్తున్నారంటండి ఎవరు. ఒకవేళ భూమి అంటే దేవుడికి సంబంధం లేదు కాబట్టి భూమి మీద ఒట్టేస్తే ఆ దేవుడి పెద్ద సీరియస్ గా తీసుకోవడం అనుకుంటున్నాను, కానీ భూమికి మళ్ళీ దేవుడికి లింక్ చేస్తున్నాడు. భూమి ఎవరు పాలు పెట్టమంటున్నాడు? ఇంకో కొంతమంది ఒట్టేస్తారంట, యెరూషలేము మీద ఒట్టంటున్నారంట యూదులు. ఎవరి మీద ఒట్టండి అంటే ఈరోజు మనకు తెలియకపోవచ్చు, మనం ఎవరి మీద ఒట్టలేస్తాం ఎక్కువగానే? ఇంట్లో ఉన్న వాళ్ళ మీద, బాగా దగ్గరగా ఉన్నవాడి మీద వేయడానికి ఇష్టపడతాం. అది ఎవడో తెలియనోడు, తెలుగుతో కూడా వాడి మీద ఒట్టేయడానికి ఇష్టపడిపోతాం చాలా మంది. అప్పుడైతే మనం తప్పచ్చు కాబట్టి. ఎందుకంటే ఇంట్లో వాడి మీద ఒట్టేస్తే ఇంట్లో వాడు ఎగిరిపోతాడేమో అని భయం జనాలు. నా మీద ఎగిరి బాబు అని చెప్పి వాడి తత్వం తెలిసినోడు ముందే వద్దంట. ఈరోజు అలా ఉంది సమాజం. ఎందుకు అనంటే ప్రజలు సాధారణంగా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ యేసు ప్రభువారు ఆయన చెప్తున్నారు ఏమన్నారంటే, యూదులు యెరూషలేము మీద ఒట్టు అంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్కడ అంటున్నాడండి, ఏమంటాడంటే నీ తల తోడని ఒట్టెట్టుకున్నారంట కొంతమంది ఒట్టు ఎక్కడేస్తారు? యూదులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే తల మీద ఒట్టేస్తే మాట తప్పొచ్చు, యెరూషలేము మీద ఒట్టేస్తే మాట చెప్పొచ్చు. ఎందుకనంటే ఆ దేవుడి మీద వేయట్లేదు కదా మనం ప్రమాణం. అది యూదులు తెలివితేటలు. యేసు ప్రభు ఈ హృదయ దురుద్దేశాన్ని ఎరిగి జాగ్రత్త సుమా, ఆటల మీద ఒట్టేసిన దేవునికి సంబంధించింది అని చెప్తున్నాడు. కనుక యూదులకి చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే అక్కడ చెప్తున్నాడు, నీ తల తోడని ఒట్టు పెట్టుకోనవద్దు, నీవు ఒక వెంట్రుకనేను తెలుపుగా గాని. అంటే సమస్తము ఎవరి స్వాధీనంలో ఉంది అని అంటే, ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని. ఒక మాటలో చెప్పాలంటే మీరు దేని మీద ఒట్టేసి మాట తప్పుదామని తెలివితేటలుగా ఆలోచించిన ఇవన్నీ కూడా ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? చివరికి తల దగ్గర నుంచి కూడా, తల వెంట్రుకలు కూడా ఎవరు తెలుసు అంటే దేవుని మీద. అందుకే అన్నాడు మీ ప్రమాణం ప్రభువుకు సమర్పించండి అన్నాడు. ఫస్ట్ చెప్పాడు అన్నమాట. అందుకే కింద చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది ఏమన్నాడండి, దుష్టుని నుండి పుట్టినది. వీటికి మించింది దుష్టుని నుంచి పుట్టింది. ఎంత చూడండి, వీటికి మించింది ఏదై ఉంటుంది. మాట అవునంటే అవును, ఏమన్నాడండి, కాదంటే కాదు. ఎలా ఉండాలంటే ఇప్పుడు క్రైస్తవుడు దేవుని కొరకు పలకబడినటువంటి సాక్ష్యం ఏంటంటే ఒకటే, క్రైస్తవుడు అంటే సత్యమే మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడండి? సత్యమే మాట్లాడాలి క్రైస్తవుడు. ఏ పరిస్థితులు ఎదురైనా సత్యమే మాట్లాడాలి. అబద్ధం అస్సలు కూడా ఆడకూడదు. అబద్ధం ఆడడం అనేటువంటిది ఒకటే. ఇక్కడ యేసు ప్రభువు చెప్పారు ఏమన్నారంటే, అబద్ధము అనేటువంటి దాన్ని నిజం చెయ్యాలని అనుకుంటారు చాలా మంది. అబద్ధాన్ని నిజం చెయ్యాలనుకోవడం, అబద్ధాన్ని నిజం చేయడానికి రకరకాల ఒట్లేస్తూ ఉంటారు. అంటే అది అబద్ధం అని తెలిసినా సరే అవతల నమ్మాలి కాబట్టి ఏదో దాని మీద ఒట్టేస్తే ఆటోమేటిక్ అవతల ఏం చేస్తాడు, నమ్మేస్తాడు. అంటే ఇతరులను నమ్మించడానికి ఒక అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజున దేవుని సంఘములో, ముఖ్యంగా దేవుని సంఘములో అత్యంత పరిశుద్ధమైనటువంటి ఆలయం ఏదండి? అందుకే ఆయన అన్నాడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, ఎవరు ఆయన ఆలయం అయి ఉన్నారని చెప్పాడు. చూడండి, మీరు దేవుని ఏమై ఉన్నారంటే 3:16 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీ దగ్గర ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయదు. దేవుని ఆలయము ఏమై ఉంది? పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్పబడినటువంటి మాట చూడండి. ఇక్కడ ఒక సంగతి కృష్ణుడు చెప్తున్నాడు, ఇది దేవుని ఆలయం అంటాడు. అందుకే క్రైస్తవుడు ముఖ్యంగా ఆలోచించేటువంటి సంగతి ఏంటంటే దేవుని ఆలయంగా కట్టబడాలి. దేవుని ఆలయంగా
దేవుని ఆలయము అది పరిశుద్ధమైనటువంటిది. పరిశుద్ధమైనటువంటిది అని అంటే అది అబద్ధానికి చోటు లేనిటువంటిది. అబద్ధానికి చోటు ఇవ్వడానికి లేదు. ఎక్కడ ఈరోజు అబద్ధం అనేటువంటిది చాలా ఆవంశం ఉంది. ఇప్పుడు చూడండి, అనేకమైనటువంటి విషయాలు ఏదన్నా డైలీ దినచర్యే ఏమైపోయింది? డైలీ దినచర్య. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూడండి, ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, నేను సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను. ఫోను ఎత్తకపోతే నెక్స్ట్ ఎందుకు ఎత్తలేదా మనం సమాధానం ఏం చెప్తాము? ఎందుకు చెప్తా? అలవాటు అయిపోయింది, ఎప్పుడైనా చూసుకోలేదంటాం. కానీ నిజానికి ఆ నిజము అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అంటే జనరల్గా ఏమైపోయింది అంటే ఈ లోకముతో కలిసిపోవడం వల్ల అబద్ధం ఆడామనేటువంటి సంగతి కూడా మర్చిపోతాం. అంటే నేను మాట్లాడింది నిజమా అబద్ధమా స్వపరీక్ష ఖచ్చితంగా ఏం చేయాలి? చేసుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభువు చూడండి, ఆయన అబద్ధం ఆడుంటే అంతమంది ఎందుకు కూర్చుండేవారు ఆయన? అందుకే ఆయన అన్నాడు, నేనే ఏమన్నాడండి? సత్యం అన్నాడు ఆయన. ఆయన ఎక్కడైనా సరే యేసు ప్రభు ఒక్క అబద్ధం ఆడాడు ఆ జీవితంలో. 33 సంవత్సరాల్లో ఏ రోజన్నా యేసు ప్రభు అబద్ధం ఆడాడా? మీరు అనుకోవచ్చు అప్పటి పరిస్థితులు ఇప్పుడు కంటే ఘోరంగా ఉన్నాయి. ఎంత ఘోరంగా ఉన్నాయనంటే ఆయనను రాళ్లతో కొట్టడానికి కూడా ఏం చేస్తున్నారండి? మీదకి వచ్చారు. మీరు చూడండి, అతడు ఒక మాట అన్నాడు యేసు ప్రభు వారు. చూడండి, నిజము అనేటువంటిదే ఆయన చెప్పాడు. ఏంటంటే మీరు చూడండి, ఒక రోజు ఆయన అన్నాడు, నేను అబ్రహాము కంటే ఏమన్నాడండి? ముందున్నాను అన్నాడు. అబ్రహాము కంటే ముందున్నావా? నీకు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఏమన్నారు? 50 సంవత్సరాలు కూడా లేవు. నువ్వు ఎవరికంటే ముందున్నావు? అబ్రహాము కంటే ముందున్నావా అని చెప్పి ఆయన రాళ్ళించి కొట్టడానికి బయలుదేరారు. అదేవిధంగా చూడండి, ఆయన నిజమే చెప్పాడు. ఆయన నిజంగా ఆయన అబ్రహాము కంటే ఎప్పుడు ఉన్నాడు? ముందు ఉన్నాడు. మీరు కనుక ఆలోచించండి, వ్యభిచారపు స్త్రీ ఆమె వచ్చినప్పుడు ఆయన ఒకటే అనుకున్నారు, వాళ్ళు చోదిస్తారని అనుకున్నారు. ఆయన ధర్మశాస్త్రాన్ని మీరుతాడేమో అని అనుకున్నారు. ఇదిగో పాత నిబంధనల ప్రకారం ఏం చేయాలి? రాళ్లతో కొట్టాలి. కానీ ఏం చేయమంటాం అని అంటే వాళ్ళందరికీ యేసు ప్రభు ఒకటే సమాధానం చెప్పాడు, మీలో పాపము చేయని వాడు ఏం చేయమన్నాడు? అంటే వాళ్ళ జీవితాలన్నీ అబద్ధమే. వాళ్ళు అంతమంది రాళ్ళు ఇచ్చుకొని వచ్చారంటే వాళ్ళు రూల్ పాటిస్తున్నారు, కానీ పర్సనల్ లైఫ్ లో కరెక్ట్గా లేరు. వాళ్ళు చాలా మంది రూల్స్ మాట్లాడతారు పర్సనల్ లైఫ్ లో కరెక్ట్గా లేకుండా. అలాంటి వాళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా ధర్మశాస్త్రం ఎలా ఉంది కదా, వాక్యం ఎలా ఉంది కదా, మాట్లాడితే వాక్యం ఎలా ఉంది కదా, వాక్యం బైబిల్ అలా ఉంది కదా, ఎలా ఉంది కదా, రైటే. కానీ అసలు మన పర్సనల్ జీవితం ఎలా ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్. యూదులు అదే చేశారు. ఏమన్నారంటే ఇదిగో ధర్మశాస్త్రంలో ఏం చేయమని ఉంది? రాళ్ళిచ్చి కొట్టమని ఉంది కదా అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన ఏమన్నాడనంటే మీలో పాపం చేయని వాడు ఏం చేయమన్నాడండి? మొట్టమొదటి వేయండి. ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళ రూలేమో దేవుని నియమం పాటిస్తున్నట్టు నటిస్తున్నారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ లోనేమో అబద్ధం ఉంది. అందుకే వెళ్ళిపోయారు వాళ్ళు. నిజాయితీగా వెళ్ళారు పాపం. వాళ్ళు ఎవడో ఒకడో ఆ యాస్తాంతో రాయేస్తాడు అనుకోండి, నిజంగా వాళ్ళు మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పాపాలు వాళ్ళకి గుర్తొచ్చి తిరిగి ఏం చేశారండి? వెళ్ళిపోయారు. చిన్న మొదలుకొని పెద్ద వారు కూడా ఉన్నారంట. వెంటనే ఏం చేశారంటే వెళ్ళిపోయారు. యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడనంటే నేను ఏమీ చెయ్యలేను అని అనలేదు ఆయన. చెయ్యను అన్నాడు. ఆయన చెయ్యగలడు. ఆయన పాపము లేని వాడు యేసు ఒక్కడైపోయినాడు ఆ రోజుకి. అయితే ఇప్పుడు యేసు ప్రభువును రాడించి కొట్టచ్చు ధర్మశాస్త్రం ప్రకారం, కానీ ధర్మశాస్త్రం మించినటువంటి నీతితో ఆయన వెళ్తున్నాడు. ఇక మీద అలాగే ఏమన్నాడండి? చేయకని చెప్పాడు. కనుక వారి యొక్క జీవితాల్ని ఆయన చాలా కరెక్ట్గా ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఇంకా చెప్తున్నాడు ఏమంటే ఇక్కడ చివరగా వీటికి మించినది దుష్టుల నుండి పుట్టింది, ఇదే మనుషులు అవుతున్నాం. వీటికి మించింది. అందుకే మనం ఏ పని కూడా ఏం చేయకూడదంటే, ఒక పౌలు గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే
మీరు కనుక బైబిల్లో ఆలోచించినట్లయితే కొంతమందికి డౌట్ వస్తుంది, అబద్ధం ఆడి మంచి పనికి అబద్ధం ఆడొచ్చా? ఇది ప్రశ్న, చాలా మందికి ఉన్న ప్రశ్న. చేసేది మంచి పని అయితే ఏం ఆడొచ్చు? అబద్ధం ఆడొచ్చు. అసలు అబద్ధం ఆడి మంచి పని ఎందుకు అవుతుంది? అయితే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు దాని గురించి. యేసు ప్రభు వారు పౌలు గారి ద్వారా ఒక మాట చెప్పించారు. చూడండి, ఆ మాట నేను మీ వినికిడిలో మనం చదువుతాం ఒకసారి. ఏంటా మాట అంటే, చూడండి, రోమా పత్రిక 3:8 ఉంటుంది. ఇంత అవసరం. రోమీయులకు రాసిన పత్రిక 3:8 ఏముందో చూడండి. రోమా పత్రిక 3:8 ఏముందండి అక్కడ? మేలు చేయుటకు ఏమన్నాడండి అక్కడ? మేలు చేయుటకు కీడు చేయదమని మేము చెప్పుకుంటున్నామని కొందరు మమ్మల్ని దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు అంటున్నాడండి. ఇక్కడ మేలు కలగడానికి ఏం చేస్తామని చెప్తున్నారంట. చాలా మంది ఇక్కడే పడిపోతారు. చేసేది మంచి పనే కదా, అబద్ధం ఆడడానికి తప్పు ఏంటంటుంటారు చాలా మంది. మంచి పనికి అబద్ధం ఆడితే ఏంటండి? పని అవ్వాలి కదా. ఈరోజు అబద్ధం ఆడకపోతే ఏమవుతుందనే స్వాగతం వచ్చింది. సమాజంలో స్వాగతం ఏంటంటే అబద్ధం ఆడకపోతే ఏమవుతుంది? పని అవ్వదు. అయితే ఒక వచ్చిన దేవుని దగ్గర ఎలా పని అవుతుంది? దేవుని దగ్గర ఎలా పని అవుతుంది? మరి ఆయన దగ్గర అబద్ధం ఆడితే అవుతుందా? ఇక్కడ చూడండి, మేలు చేయడానికి కీడు చేయదమని కొందరు చెప్పుకుంటున్నారట. ఇక్కడ చూడండి, మేలు జరగడానికి ఏం చేయాలి? ఒక మంచి పని జరగడానికి, అది అబద్ధమనే కాదు, మేలు చేయడానికి. అంటే క్రైస్తవుడు ఎక్కడా కూడా మేలు చేయడానికి యథార్థమైనటువంటి జీవితాన్నే మేలు చేయాలి తప్ప అన్యాయంగా ఏం చేయకూడదు, మేలు చేయడానికి ట్రై చేయకూడదు. అంటే ఎలాగనంటే మనం ఆలోచించినట్లయితే చూడండి, చాలాసార్లు అనేక మంది మీరు కనుక చూసినట్లయితే ఏదన్నా చెయ్యాలి, ఒక పని ఏదన్నా జరగాలి, లేదంటే ఇప్పుడు ఎక్కువ మంది, నేను ఈ మధ్యకాలంలో ఇందాక మధ్యాహ్నం ఒక డిస్కషన్ జరిగింది వివాహం విషయంలో. వివాహం అన్ని విషయంలో ఏమైంది? ఘనమైంది. ఘనమైంది జరగడానికి 2-3 అబద్ధాలు అయితే తప్పు ఏంటనే చాలా మంది లాజిక్. క్రైస్తవ పెద్దలు ఉంటారు, ఈరోజు అబద్ధాలు ఆడి కూర్చోబెట్టాను కదా. ఈరోజు సమాజంలో ఈరోజు బాప్తిస్మ ఇచ్చే యోహాను లాంటి వాళ్ళు లేడు క్రైస్తవ బోధకుల్లో. ఎదుకున్నవాడు రాజును కూడా తెలియకుండా తప్పులు ఖండించినటువంటి వాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఏ రోజుని కూడా చూడలేదు. ఏమని చెప్పాడండి? నువ్వు ఖచ్చితంగా ఏం చేసావు అన్నాడు. కనుక ఇటువంటి జీవితాల్లో మీరు గమనించినట్లయితే మీరు చూడండి, ఇది మేలు జరగడానికి అదొక వివాహం అనే కాదు, ఏదైనా ఇంట్లో పని అవనివ్వండి, ఏదంటే అవనండి. మరి ఎలా బ్రతకాలి అనేటువంటి క్వశ్చన్ వస్తూ ఉంటుంది. పౌలు బ్రతకలేదు అబద్ధం ఆడకుండా ఈ భూమి మీద? పేతురు బ్రతకలేదు అబద్ధం ఆడకుండా? పేతురు అబద్ధం ఆడినందుకు ఆయన ఏం చేశాడు? ఆయన సరే అబద్ధం ఆడినందుకు మహా అయితే చచ్చిపోతాం, అంతకుమించి ఏం జరుగుతుంది చెప్పండి? అంతకుమించి ఏం జరుగుతుంది నష్టం క్రైస్తవుడికి? చచ్చిపోతే ఏమన్నాడు ఆయన? అక్కడ బ్రతుకుడి క్రీస్తే చావు అయితే ఏమన్నాడండి? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే బ్రతకటానికి అబద్ధాలు ఆడుతున్నాం. కానీ పౌలు ఏమన్నాడంటే బ్రతుకుడే క్రీస్తు అంటున్నాడు. ఏమన్నాడండి ఆయన? ఒకసారి అబద్ధం ఆడకపోతే బ్రతకలేం అంటూ ఉంటాం. ఒకవేళ ఆ పరిస్థితి ఎదురైతే అపోస్తులు ఎందుకు హతసాక్షులు అయ్యారు? హతసాక్షులు అయ్యారు అవ్వలేదండి. ఎందుకు హతసాక్షులు అయ్యారు వాళ్ళు? ఒక విషయం గమనించండి, పౌలుని సాక్షాత్తు ఏం చేశారండి అంటే, చరిత్ర ఏం చెప్తుందనంటే, నీలో చంపేశాడు పౌలు గారిని. ఎలా చంపాడు? శిరచ్ఛేదం చేయబడ్డాడు. ఏం చేయబడ్డాడండి? శిరచ్ఛేదం చేయబడ్డాడు. ఒక్క అబద్ధం ఆడుంటే పౌలు బ్రతుకుతుంది కదా ఇంకో కొన్ని రోజులు.
ఏమండి, మన తెలివితేటల ప్రకారం అయితే ఈ రోజుల్లో బ్రతకాలంటే ఏముండాలి? అబద్ధం ఆడగలిగే తెలివితేటలు ఉండాలి. ఈరోజు నేను దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, మన లోకంలో నేను అంటించుకోకూడదు. కనుక ఇక్కడ మీరు కనుక చూడండి, చాలా సార్లు మీరు కనుక చూస్తే అపోస్తులు అందరూ కూడా ఒక్కరు ఇద్దరు మినహా, ఒక్కరు అనుకుంటా, మిగతా వాళ్ళందరూ హతసాక్షులు అయ్యారు. ఎందుకు? వారు అబద్ధములతో జీవించలేకే కదా. ఒకవేళ అబద్ధం ఆడుంటే, ఇప్పుడు పౌలు కాదు, నాకు యేసు ప్రభు వారంటే యేసు నాకు ప్రభు కాదని చెప్తే ఆయన కొంతకాలం బతుకుతాడు బతకడా? చెప్పండి మరి, బతుకుతాడు బతకడా? పేతురు గారిని తలక్రిందులు ఏం చేశారు? తెలివేశారని హిస్టరీలో ఉంది. యాకోబుని హేరోదు ఎలా చంపించాడంటండి? ఖడ్గము చేత ఏం చేశాడండి? ఇప్పుడు చూడండి, అబద్ధం అనేటువంటిది ఆడుంటే వాళ్ళు ఖచ్చితంగా ఏమైపోతున్నారు? అబద్ధం ఆడి ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా బ్రతుకుతురేమో. కానీ వాళ్ళు ఎక్కడా కూడా చనిపోవడానికైనా ఇష్టపడ్డారు, కానీ అబద్ధం ఎక్కడా కూడా. ఈరోజు మనకు చనిపోయే పరిస్థితి కూడా ఉండక్కర్లేదు. చనిపోయే పరిస్థితి దాకా ఉందండి ఈరోజు సమాజం. నిజం చెప్తాడని చంపేస్తాడా? ఈరోజు చెప్పండి, నిజం చెప్తాడని చంపేస్తాడా? మహా అయితే మనుషులదే పోతుంది. ఏం పోతుంది? అందుకే పౌలు అన్నాడు, నేను మనుషులదే సంపాదించుకుంటున్నానా, దేవునిదే సంపాదించుకొని కూర్చున్నానా? నేను మనుషులదే సంపాదించుకొని కోరువాడనైతే ఎప్పటికీ ఎన్నటికి క్రీస్తు దాసుని కాలేను. మనం అందుకే దాసుడు అంటే అర్థం ఏంటంటే, మనం ఎవరి చేత జయించబడుతున్నామో, మనం ఎవరి చేత అయితే జయించబడుతున్నామో ఆయన మనకు ప్రభు అవుతాడు. ఒకటి, మనుషులకి మనం దాసులు అయిపోతాడు. ఖచ్చితంగా క్రీస్తుకి ఏమవ్వాలి? మనం దాసుడు అన్నాం. క్రీస్తుకు దాసుడు అవ్వాలంటే వాడు మనుషులకు దాసుడు అయ్యి ఉంటాం. కనుక ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వాళ్ళు ఒక రకంగా మనం ఆలోచించినట్లయితే అపోస్తులు అందరూ కూడా ఎవరికి దాసులుగా ఉన్నారు వాళ్ళు? అందుకే వాళ్ళు ఎక్కడా కూడా మీరు కనుక ఆలోచించినట్లయితే, మీరు ఎక్కడన్నా చూడండి, ఇప్పుడు మీరు కనుక చూడండి, అబద్ధం ఆడడం అనేటువంటిది మనం చూస్తే, గ్యాజీ ఉన్నాడు. గ్యాజీ ఏం చేశాడు? ఎలీషా దగ్గర ఏం చేశాడండి? ఎలీషా దగ్గర ఉండేటువంటి ఎక్కడ ఉన్నాడు గ్యాజీ? గ్యాజీ ఒక గొప్పవాడైనటువంటి సేవకుడి దగ్గర ఉన్నారు, మర్చిపోకూడదు. యోధా ఇస్కరియోతు ఎక్కడ ఉన్నాడు? యేసు ప్రభువు దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు ఎలీషా పక్కన ఎవరున్నారండి? మనం ఎవరు చెప్పుకున్నాం? గ్యాజీ ఉన్నాడు. గ్యాజీ ఎలీషా ఎలా ప్రయాణం చేశారో మీరు చూడొచ్చు. ఎలీషాకి ఎవరు తోడుగా ఉండేవారండి? పెద్దండ గ్యాజీ తోడుగా ఉండేవాడు. ఎలీషా ఎలాంటివాడో చూడండి, రోషం కలిగిన దేవుడి సేవకుడు. అబద్ధం ఆడితే తనకు సహాయం చేసేవాడు కూడా చూడలేదు. మనం సహాయం చేసేవాడు అబద్ధాలు ఆడితే మనం వెనకేసిపోతాం. మన విషయం ఏంటంటే, అది నిజం చెప్పకపోతే నెక్స్ట్ సహాయం చేయడం మానేస్తాం మనకి. అది మన భయం. అవునా? ఈరోజు భయం అదే సమాజానికి. ఒకవేళ వచ్చేస్తామని చెప్తే, అబద్ధం ఆడితే ఖచ్చితంగా రేపు సహాయం చేయడం మానేస్తాడు. ఇక్కడ ఎలీషా చూడండి ఎంత రోషం కలిగినటువంటి వాడు. గ్యాజీ సర్వెంట్ ఆఫ్, అంటే మనం ఆలోచించలేదు, సర్వెంట్ ఆఫ్ ఎలీషా. ఎందుకో ఎలీషా ఏం చేశాడంటే, అతను పంపించేశాడు. ఎవరినండి? నయమాను పంపించేశాడు. ఇప్పుడు ఎవరు కాశీ కలిగింది దాని మీద? ఎవరు కాశీ కలిగిందండి? గ్యాజీ కాశీ కలిగింది. బయలుదేరాడు. ఎంత బయలుదేరాడు చూడండి. బయలుదేరి ప్రయత్నం చేసి చివరికి ఏం చేశాడు? ఎవరు పట్టుకున్నాడండి? నయమాను. ఇప్పుడు అక్కడ ఏం సంపాదించాలండి? ఖచ్చితంగా ధనం సంపాదించాలంటే అబద్ధం ఆడాలి. ఒక విషయం, యథార్థంగా ధనం సంపాదించాలి అనే నానుడు మనకి ఎప్పుడూ ఉండాలి. మన ధనం యథార్థమైంది అయి ఉండాలి. యథార్థత కాకపోతే అబద్ధం ఆడవలసిన అవసరం అవుతుంది. గ్యాజీకి అదే వచ్చింది.
నేనేం చేశానంటే, ఏంటి వచ్చానంటే, నా యజమానికి ఎవరు వచ్చారనండి, ఎవరు వచ్చారన్నాడు చూడండి. ఫస్ట్ పొద్దులతో స్టార్ట్ అయింది మన జీవితం. మీరు చూడండి, మీరు కనుక ఆలోచించినట్లయితే 2వ రాజుల గ్రంథంలో చూడండి ఏమంటున్నాడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం చూడండి, 21వ వచనం చూడండి. 5:21 అండి. నయమాను కలుసుకుంటే పోచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథం మీద నుండి దిగి వారిని ఏం చేశాడండి, ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో, చూడండి, నా యజమానుడు నా చేత ఏం పంపించాడు, వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చింది కనుక. చూడండి, చూసారు అబద్ధాన్ని ఎంత ప్రాక్టీస్ చేశాడు, చూసారండి. ఇది ఏంటిది ఇక్కడ గ్యారంటీ చేసింది, అసలు అంతా జరిగింది ఇది, ఇదంతా దేనికోసం చేశాడు? జీవితంలో డబ్బు సంపాదించడానికి ఏ మానవుడు క్రైస్తవుడు అబద్ధం ఆడదు. అవసరమైతే ఆకలితో చచ్చిపోయిన పర్లేదు, పరలోకానికి వెళ్తాం. అవసరమైతే ధనం కావాలంటే సహాయం అడుగు, కానీ అబద్ధం ఆడి ధనమును ఎప్పుడూ సంపాదించకూడదు. దానికంటే ఒక యథార్థవంతుడిగా లాజర్లా చనిపోవడం నేను. ఇంత స్థితిగా ఉండాలి క్రైస్తవుడు, ఎంత స్థితిగా ఉండాలి. లేదు అంటే ఈ లోకం కొరకు బ్రతికితే నువ్వు చివరికి ఏం సాధిస్తావు? ఈ లోకం కొరకు బ్రతికితే లోకము దాని ఆశలు ఏమైపోతాయి అన్నాడు, గతించిపోతాయి అన్నాడు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు అంటే, నా యజమాను నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి. ఇప్పుడు చూడండి, ఇందులో ఎన్ని అబద్ధాలు ఉన్నాయి? ఫస్ట్ 1వది, ప్రవక్తల శిష్యుల్లో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి. అంటే ఇక్కడ చూడండి, ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చేది కనుక నీ వారి కొరకు 2 మణుగులు వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని ఏం చేశాడండి, సెలవిచ్చున్నాడు. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకుని బ్రతిమాలి 2 సంచుల్లో 4 మణుగులు వెండి కట్టి 2 దుస్తులు బట్టలు ఇచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గ్యాహజీ ముందర వాటిని ఏం చేశారండి, మోసుకొని పోయారు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గ్యాహజీ ఏం చేశాడు, వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు ఏం చేశారండి, ఇప్పుడు ఎక్కడ దాచాడు, ఇంట్లో దాచాడు. పాపమును ఏం చేయాలనుకున్నాడు గ్యాహజీ, దాయాలనుకున్నాడు. కానీ ఏం జరిగిందో చూడండి. అతడు లోపలికి పోయి తన యజమాను ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గ్యాహజీ నీవెచ్చట నుండి వచ్చినవని అడిగినందుకు వాడు ఏమన్నాడండి, నీ దాసుడనైన నేను ఎచ్చటికి నీ అనలేదండి, పోలేదను. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషులు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలివ చెట్లు, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకుంటే ఇది సమయం అని అడిగాడు. చూడండి, ఒక రోషం గల దేవుని సేవకుడు అబద్ధాన్ని ఖండిస్తాడు. ప్రజలు దూరం అయిపోయినా సరే అతను సత్యమే బోధిస్తాడు ఖచ్చితంగా. ఈరోజు చూడండి, మనం ఆలోచిస్తుంది, చాలా మంది వాక్యం చెప్పిన తర్వాత, చాలా చోట్ల వాక్యం చెప్పిన తర్వాత వారు ఇచ్చే సమాధానం చెప్తే, ఇలా బోధిస్తే సంఘానికి జనాలు వస్తారండి. రాకపోతే నీకు వచ్చే నష్టం ఏంటి? ఎవరు రాకపోతే వారికి నష్టం. వస్తారు కదా అని చెప్పి అబద్ధాలతో సంఘాన్ని కడితే ఆ సంఘం దేవుని ఎలా మహింపడుతుంది? ఎలా మహింపడుతుంది దేవుని? దేవుని ఆలయం ఏమై ఉండాలి?
పరిశుద్ధమైనది ఉండాలి. ఇక్కడ అనేక మంది బోధకులు అబద్ధముల చేతను, అబద్ధ బోధల చేతను దేవుడు చెప్పలేనటువంటి వాటిని ప్రజలకు చెప్పి సంఘాలుగా కడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు, ఎవడైనాను ఈ పునాది మీద మిగిలిన వెలగలరాలు. అక్కడ పునాదులు రెండు చెప్పాడు, చెత్త కొయ్యకారు గడ్డి వేస్తే వారి పని అగ్నియే ఏం చేస్తుంది అన్నాడండి. పరీక్షిస్తుంది. ఇప్పుడు ఇంకా పరీక్షించలేదు. మీకు ఒక విషయం తెలుసా, పరిశుద్ధుడు సంపూర్ణుడు అయ్యే వరకు కూడా అపరిశుద్ధుడు కనపరచబడుతూ ఉంటాడు ఈ లోకంలో. పరిశుద్ధులు ఇంకా సంపూర్ణం కాలేదు కాబట్టి అపరిశుద్ధుడు కనపరచబడుతూ ఉంటాడు. పరిశుద్ధుడు సంపూర్ణుడు అయినప్పుడు అపరిశుద్ధుడు ఓడిపోతాడు. ఈ లోకం మీరు చూడండి, మీరు కనుక ఆలోచించినట్లయితే ఆ రోజు ఒకటే అన్నారు, యేసు ప్రభువుని సిలువ వేయమన్నారు. బరబ్బాని ఏం చేయమన్నారు? విడుదల చేయమన్నారు. ఇప్పుడు ఏం ఓడిపోయింది అనుకుంటున్నాను? సత్యం ఏమైపోయింది? చెప్పండి. సత్యం గెలిచిందా? కొంతమంది అంటుంటారు అబద్ధాలే గెలిచాయి అంటుంటారు. మీరు అనుకుంటున్నారు ఆయన 3వ దినాన్ని తిరిగి లేచినప్పుడు అబద్ధం ఎక్కడ గెలిచింది? సత్యాన్ని సమాధి చేయాలనుకున్నారు, కానీ సమాధిలో ఉందా సత్యం? చివరికి సత్యం చెప్పినందుకు ఆయన ఒక మాట అన్నాడు, సత్యం అనగా ఏంటంటే సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకే నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. అయితే సత్యము అయినటువంటి యేసుక్రీస్తుని వారు చంపేశారు. ఎలా చంపేశారు? మీకు ఇదంతా తెలుసు. ఘోరంగా చంపేశారు యేసు ప్రభుని లోకంలో. సత్యము చెప్పితే యేసుని వదలని లోకం యేసు కంటే అల్పులమైన మనం వదులుతుందా? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? సత్యం చెప్తే యేసుని ఏం చేయలేదండి. కానీ ఆయన ఉన్నాడు, లోకములో మీకు ఏం కలుగుతాయి? మీకు శ్రమ కలుగుతుంది. ఎందుకు శ్రమ కలుగుతాయి అనేది తెలుసా? యేసు మార్గము లోకానికి యాంటీగా ఉంటుంది. యేసు యథార్థత గురించి మాట్లాడతాడు, యేసు పవిత్రత గురించి మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన సత్యం గురించి మాట్లాడుతున్నాడు. లోకం దానికి ఎలా ఉంటుంది? యాంటీగా ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి, ఎంత చూడండి అక్కడ అంటున్నాడు చూడండి 27వ వచనంలో ఏం జరిగిందో చూడండి. చివరికి 5వ అధ్యాయం 27వ వచనం, కాబట్టి నయమాను కలిగిన కుష్టి నీకును నీ సంతతికి సర్వకాలము ఏమవుతుంది అన్నాడండి. బోధన జీవితాన్ని ఎలా చేసుకున్నాడండి? ఇక ఎలీషా పక్కన నుండి చక్కగా ఉండవలసినాడు పేరు చరిత్రలో చివరికి ఎలా లెక్కించబడిందో చూడండి. ఇలా ముగించబడింది. ఎప్పుడు కూడా శోధనకి ఎప్పుడు ఎవరిని క్యాజీ మంచోడే, ఫస్ట్ నుంచి అతని మీద ఏదే మార్పు లేదు. మన చరిత్ర ఎలా ముగించబడుతుంది మనం ఎప్పుడు గమనించాలి. ఒక్కటి మీరు భయపడినా భయపడకపోయినా మీరు ఏమనుకున్నా పర్లేదు, రేపు కనుక మనం చనిపోతే ఈరోజు ఎలా బ్రతికమో దేవుడు పని చేస్తాడు. అందుకే అన్నాడు, ఏమన్నాడో తెలుసా? ఏ దినమును ఏమి సంభవించినో మీకు తెలియదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏమన్నాడనంటే వారు రేపు చనిపోతే, ఒకవేళ ఈ రోజు వరకు మరణం ఎదురైతే వారికి ఏ విధమైన నష్టం లేదు. కొంతమందికి, ఎవరికి? పౌలుకి కానీ, వారు సత్యం కోసం బ్రతికారు వాళ్ళు. అందుకే వారు సత్యాన్ని ప్రకటించారండి. వాళ్ళు యేసు ప్రభు సత్యాన్ని జనాల్లో అనుమతించారండి. నిజంగా చూడండి, ఈరోజు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయంటే దాని కారణం మీరు ఆలోచించండి. వీళ్ళేమో సత్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ప్రజలకి సత్యం చెప్తున్నారు. ఆ సత్యం ఎవరికి నచ్చట్లేదు? ప్రజలకు నచ్చట్లేదు. ప్రజలు నచ్చకపోతే వాళ్ళు అపార్థం చేసుకొని ఏం చేస్తున్నారంటే చాలా మంది భక్తులను ఏం చేస్తున్నారండి? చంపేస్తున్నారు. కానీ ఒకటి ప్రణగంధలో ఒక మాట ఉంది, ఏమన్నాడంటే బలిపీఠం కింద ఆత్మలు నేను చూచితిని.
వారు వధింపబడిన వారే, నాదా సత్సు స్వరూపి ఎందాక తీర్పు తీర్చుకుందో అని అడుగుతున్నారటండి. వాళ్ళందరూ ఎలాగండి ఈ లోకంలో ఎలా బ్రతికారో తెలుసండి. అపోస్తలులందరూ కూడా ఎలా బ్రతికారు? వాళ్ళందరూ కూడా లోకము చేత వాళ్ళు పెంటతో సమానంగా ఎంచబడ్డారు. లోకానికి మురుగ్గాను. ఎందుకు లోకానికి మురుగ్గా ఉన్నాడు? వాళ్ళు లోకములకు మురుగ్గా ఉన్నారు, కానీ దేవునికి ఏమై ఉన్నారు? సువాసనే ఉన్నారు. కనుక ఈ లోకముతో మనం ఉంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని కొరకు. ఇక్కడ చూడండి, ఇంకొక ఉదాహరణ కూడా మనకు ఫోన్లో ఏదో పాత నిబంధన కదా. కొంతమంది ఏమనుకుంటారంటే పాత నిబంధన ఏదో జరిగిందండి. ఒక ఆయన నేను ఇంత చెప్తే గేహజీ గురించి, పాత నిబంధన ఆ అజ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్టున్నాడండి అన్నాడు. అసలు అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్టున్నాడంటే పాత నిబంధన అనుకుంటారు చాలా మంది. పాత నిబంధన కాదు. పాత నిబంధనలో దేవుడు చూచి చూడనట్టున్నాడా? అజ్ఞాన కాలము అని అంటే వాళ్ళకి దేవుడు తెలియని కాలం. ఒకవేళ మీరు గతంలో అజ్ఞాన కాలంలో ఉన్నారేమో, దేవుడు తెలియడా? ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు వదిలేశాడు. ఇప్పుడైతే మీకు సత్యం తెలిసింది కాబట్టి అందరూ ఏం పొందాలన్నాడండి? అజ్ఞాన కాలం అంటే పాత నిబంధన అంటారు చాలా మంది. అజ్ఞాన కాలం టక్కర పాత్ర. అజ్ఞాన కాలం మరి ఆకాన్ని ఎందుకు రాలేదు? అజ్ఞాన కాలం చూచి చూడనట్టు. మోషేని చిన్న మాట విషయంలో ఏమన్నాడండి ఆయన? ఏమొచ్చింది? బండతో ఏం చేయమన్నాడు ఆయన? మాట్లాడమన్నాడు. మోషే బాబు ఏం చేశాడు? ఆ యొక్క బండను ఏం చేశాడండి? కొట్టాడు. దేవుడు అన్నాడు, దేవుడు చెప్పేసాడు నువ్వు నిశ్చయంగా కాలం ప్రవేశించాడు. అయితే తాత్కాలిక పనిష్మెంట్ అది. మోషేకి పరలోకం ఉంది, కానీ తాత్కాలికంగా అతను చేసిన పనికి పనిష్మెంట్ మాత్రం దేవుడు ఇచ్చాడు. వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నారో చూడండి దేవుళ్ళు. ఒకవేళ కరెక్ట్గా లేకపోతే దేవుడు గనుక తీర్పు చేయడం స్టార్ట్ చేస్తే దేర్ ఇస్ నో పార్షియాలిటీ. గాడ్ ఈజ్ నాట్ రెస్పెక్టర్ ఆఫ్ ఎనీవన్. దేవుడు కనుక తీర్పు తీర్చడం మొదలు పెడితే మోషే లాంటి ముందున్న ఆయన మాట మాస్టర్. దేవుడు కనుక తీర్పు తీర్చడం మొదలు పెడితే ఎదరు దావీదు కూర్చున్నా సరే అని మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ముందు దేవుణ్ణి ఆరాధించే ప్రజలు, దేవుని సేవించే ప్రజలు ఆయన ఎలాంటి వాడో తెలుసుకొని చేయాలి. ఆయన ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు. పాపము నాకు ఇప్పటికీ ఒక ఆయన ఒక విషయం చెప్తాడు. ప్రతిరోజు ఏదో టైంలో జ్ఞాపకం వస్తుంది. అది ఏదో టైంలో కూర్చున్నప్పుడు ఆ మాట ఏంటో చెప్పమంటారా? ఆ ఒక్క మాట ప్రతిరోజు నాకు జ్ఞాపకం వస్తుంది. యథార్థంగా చెప్తున్నాను. ఆ ఒక్క మాట ఏంటంటే, దేవుడు పాపంతో రాజీ పడిపోయి ఉండేవాడైతే యేసుక్రీస్తుని లోకానికి ఎందుకు పంపిస్తాడు? కళ్ళలో మెదులుతూ ఉంటుంది అన్నమాట. దేవుడు పాపంతో రాజీ పడిపోయి ఉండేవాడైతే యేసుక్రీస్తు అంత ఘోరంగా ఎందుకు చచ్చిపోవాలి? ఆలోచించండి ఒకసారి. ఆయన పాపంతో రాజీ పడిపోయి ఉండేవాడైతే యేసుక్రీస్తు ఎక్కడ ఉంటాడు? ఈ భూమి మీదకి వచ్చి అనేక చేత కష్టాలు, శ్రమలు, నిందలు అనిపించి శిలువ మీదకి ఎక్కి మళ్ళీ పక్కలో బల్లు పోటీ పొడిపించుకొని తలకు మొలకెరవడం పెట్టుకొని ఇవన్నీ ఎదురు చేయవలసి వచ్చింది. ఎందుకు తెలుసా? దేవుడు పాపంతో రాజీ పడ్డాడు. పాపంతో రాజీ పడ్డాడు. మరి పాపాన్ని ఏం చేయాలి? శిక్షించాలి. అయితే ఆ పాపం ఎవరు చేశారు? ప్రజలు చేశారు. ప్రజలు చేసిన పాపం పాపమే కాబట్టి ఆ ప్రజల పాపములో తరపున ఎవరు చనిపోయారండి? పాపం ఎరుగిన ఆయనను మన కోసం ఏం చేశారంటే, ఒక మాటలో చెప్పాలంటే మన పాపం నిమిత్తము తండ్రి అయిన దేవుడు యేసును శపించాడు. మర్చిపోకూడదు. మోని మీద వేలాడిన ప్రతి ఒక్కడు కూడా ఎవరంటండి? మన గురించి ఏమైపోయాడంటే, మన గురించి శాపం అయిపోయాడంటే యేసుక్రీస్తు. తండ్రి అయిన ఒక మాటలో చెప్పాలంటే, నీవు పాపను సహించిన దేవుడు కదా. పాపం అంటే నీకు అందుకే దావీదు అంటుంటాడు, ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీతియే
నీ సింహాసనం నాకు ఆధారం అంటాడండి దావీదు. ఎన్నటెన్నటికి నీతి అనే సింహాసనానికి ఆధారం అంటూ ఉంటాడు. అలాంటి దేవుడు పాపులు తను ఆరాధించాలంటే, పాపులు తనతో సహవాసం చేయాలంటే, పరిశుద్ధులైనటువంటి దేవుడు ఎవరితో సహవాసం చేయడు? పాపులతో సహవాసం చేయడు. మరి ఏం చేయాలి? పాపుల పక్షమున ఒక ఆయన ఏమైపోయాడండి? బలైపోయాడు. ఆయన ఎవరండి? మన సమాధానార్థమైన శిక్ష ఎవరికి పడిందంటండి? ఆయన పడిందంట. ఆయనతో మనం సమాధాన పరచబడాలి అని అంటే మధ్యలో ఎవరొచ్చారు? సమాధానకర్తే అధిపతి కింద యేసు భరించింది. ఎప్పుడూ కూడా పాపము చెయ్యకుండా ఉండాలంటే, ఒకవేళ చేసిన పశ్చాత్తాపడాలన్నా, చెయ్యకుండా ఉండాలన్నా ఒక్కటే మనకి ముందెట్టుకోవాలి. అదేంటో తెలుసా? ఎవ్వరు భయము కాదు. మీరు ఎప్పుడన్నా చూసారంటే ఈ భూమి మీద మీకు ఎవ్వరు భయం కంటే ముందు దేవుని భయం ఉండాలి. ఎవరు భయం ఉండాలండి? దేవుని భయం తప్ప మీకు ఎవరి భయం ఉన్నవారు లేనప్పుడు పాపం చేస్తారు. కానీ దేవుని భయం ఉంటే యోసేపులో ఉంటాం. దేవుని భయం ఉంటే చిరచ్ఛేదం చేసిన పౌలు వలె తలతొక్కించుకుంటారే తప్ప యేసుక్రీస్తులు ఎప్పుడు కూడా నా ప్రభు కాదని చెప్పారు. అందుకే వాళ్ళు అదే అన్నారు, బ్రతుకుడు క్రీస్తే ఏమన్నారండి? చదువుతారు. ఇక్కడతో మీరు చూడండి, అన్నయ్య సత్పిరాలు మీరు చూడండి. మీరేం చేశారు దేవుని ముందు? అన్నయ్య సత్పిరాలు ఎవరు? అందుకని అన్నయ్య సత్పిరాలు క్రైస్తవుల హిందువుల? అడుగుతున్నాను ప్రశ్న. ఎవరి వల్ల అన్నయ్య సత్పిరాలు? యెరూషలేము సంఘస్థులు. ఏ సంఘస్థులు? అది కూడా చెప్తున్నానండి. ఏ సంఘం ఉంది యెరూషలేములో ఉన్నటువంటిది? కూర్చొని మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏం చేశారో చూడండి. ఏం చేశారంటే వారు దానిలలో కొంత దాచుకుని ఏం చేశారండి? కొంత తెచ్చి ఏం చేశారండి? వాళ్ళు అపోస్తుల పాదం మీద పెట్టారు. వారు ఏమనుకున్నారంటే అపోస్తుల దగ్గరికి వెళ్తున్నాం, మేము దేవుని దగ్గరికి వెళ్తలేదు అనుకున్నాం. ఈరోజు అనేది సంఘంలో పాస్టర్ గారి ముందుకు వెళ్తున్నాం అనుకుంటున్నాను. దేవుడి ముందుకు వస్తున్నాం. ఆరాధించే దేవుణ్ణి పాస్టర్ గారు కాదు. చాలా మంది పాస్టర్ గారు భయపడుకుని కొన్ని ఆచారాలు దాచేస్తుంటారు. ఆయన వచ్చేటప్పుడు మెల్లగా ఆయన వెళ్ళిపోయినా తీరుతుంటారు. అంటే ఏమీ తెలియదు. పాస్టర్ గారు మోసం చేసేచ్చారు. మోషే దిగొచ్చేలోపు ఆహారం కథంతా నడిపించండి. ఆయన ఇంకా దిగి రాలేదు. మోషే అయిన వాడు ఏమయ్యాడు? కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ దేవుడు లేడు, కేవలం ఎవరున్నారు అనుకుంటున్నారండి. కానీ ఒక యథార్థమైన దైవ సేవకుడు ఉన్నాడని అంటే అక్కడ దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? వీళ్ళు అనుకుంటున్నారు పేతురుతో అపరాత్మ అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడో చూడండి. అక్కడ ఒక చక్కని మాట చెప్పాడు చూడండి. మనము దేవుడు ఇంత లోతైనటువంటి మాటలు మనకు రాయించాడు అంటే చూడండి. అక్కడ అంటాడు అననీయ ఒక మనుషుడు ఇక్కడ ఒక మాట అడుగుతున్నాడండి. ఏమంటున్నాడు అంటే 3వ వచనం, అప్పుడు పేతురు అననీయ నీ భూమి వేళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎవరు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఏం చేస్తావు? నువ్వు ఉద్దేశించుకున్నావు. నువ్వు మనుషులతో కాదు. ఎవరితో అని చెప్పాడండి? నువ్వు మనుషులతో కాదు. ఎవరితో అబద్ధం ఆడావు? దేవునితోనే అబద్ధం ఆడావు. వీళ్ళు ఎవరితో అబద్ధం ఆడారు? వీళ్ళు మాట్లాడేది ఎవరితోటి? ఎంతగా అన్నారంటే వాళ్ళు ఎవరు అడిగారా ప్రశ్న? పేతురు అడిగాడు. ఏమనుకున్నాడు? పేతురే కదా కవర్ చేద్దాం అనుకున్నాడు. కానీ మనుషుల్లో కాదు, దేవునితో అబద్ధం ఆడారు. మన పక్కలతో మాట్లాడేటప్పుడు పక్కోడితోనే మాట్లాడదాం అనుకుంటున్నాం అబద్ధం. కానీ అక్కడ దేవుడు ఉన్నాడు. చిన్నదాన్ని కూడా ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే క్రైస్తవ్యము ఒకవేళ చనిపోయే పరిస్థితి వచ్చినా నష్టం లేదు. బ్రతుకుడు క్రీస్తే చావైతే ఉన్నాడండి, లాభం చెప్పాడండి. చావైతే నాకు లాభం అన్నాడండి. కనుక మనం ఎప్పుడు కూడా అందుకే దేవుడు చాలా మందిని ఏం చేశాడు? క్షమించాడు. ఎందుకు క్షమించాడు? మీరు కావాలంటే పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను చూడండి. ఇప్పుడు యేసు ప్రభు ఇంత డైరెక్ట్ గా చెప్పాడు, మీ మాట అవునంటే అవును,
ఏమన్నాడండి? కాదంటే కాదు, దీనికి సంబంధించి ఉదాహరణ చెప్పాడు. కానీ ఒక్క నుంచి మనం ఉదాహరణ తీసుకొచ్చాడు. ఆయన పేతురండి. పేతురు మాత్రం చాలా ఏం చేశాడండి? ఏడ్చాడండి పేతురు. ఎవరి కోసం? పేతురు ఏమైనా అబద్ధం ఆడాడు? పేతురు అబద్ధం ఆడాడే ఆడలేదా? ఆడండి. కానీ జీవితంలో మరి ఎప్పుడు ఆడలేదు ఆయన అబద్ధం. ఏమైనా అబద్ధం ఆడాడంటే, నువ్వు కూడా ఎవరితో ఉన్నావు అని అడిగారండి. ఎవరితో ఉన్నావు అని అడిగారు? ఏసుతో ఉన్నామని అడిగితే ఆయన ఏమన్నాడండి? ఏమన్నాడు అక్కడ? నేను మర్చిపోయాను అది. ఏమన్నాడు ఆయన? ఆయనకి నాకు ఏంటి అన్నాడండి. నేను ఏమో చూడండి కదా, వచ్చిన ఎక్కడ ఉంది? చివరిగా చెప్పి మాకు ముగించుకుందాం. చూడండి, పేతురు మనం మాదిరిగా తీసుకోవాలండి. ప్రతి నిమిషం కూడా పేతురు మనం మాదిరిగా తీసుకోవాలి. ఏమన్నాడు చూడండి అక్కడ. ఎక్కడ ఉందండి అది? ఒక మాట అన్నాడు, చివరిగా చెప్పి మనం ముగించుకుందాం అండి. చదువుకోండి. ఎవరో చెప్పడం పర్లేదు, ఎందుకంటే నేను బైబిల్ మారుస్తున్నాను కాబట్టి నాకు ఒక బలహీనత ఉంది. మీకు కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను అండి బలహీనత. ఎప్పటి నుంచో వాడిని బైబిల్లో వెంటనే టక్కనే ఏం చేయొచ్చు? వచనాలు గుర్తుంది. కొత్త బైబిల్ తీసాం అనుకోండి, మళ్ళీ ఏదో వేరే బైబిల్ ఇచ్చుకున్నాం అనుకోండి, వచనాలు మాకే ఆ బలహీనత ఉంది నాకు. కాబట్టి అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. లోక 23వ అధ్యాయము 22వ అధ్యాయము 57వ వచనంలో చూడండి. చూడండి అక్కడ ఏం చేశారో చూడండి. 57 వచనం. అందుకు పేతురు మాయి నేను అతని. చూడండి అక్కడ ఏమంటాడండి. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో పేతురు వారి మధ్య కూర్చొని ఏం చేస్తున్నాడండి? అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుంటున్నప్పుడు పేతురును వారి మధ్యలో ఏం చేశాడు? కూర్చుంది. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతను కూర్చుంటూ చూచి, ఎంతండి? 22:56 అండి. అతని పేరు చూచి వీడును అతనితో కూడా నన్ను చెప్పాను. అందుకు పేతురు అమ్మాయి నేను అతన్ని ఏమన్నాడండి? ఎరుగను అన్నాడు. ఎవరిని ఎరుగను అన్నాడు ఆయన? ఎవరినండి? యేసుని ఎరుగను అన్నాడు. ఎందుకు ఎరుగను అన్నాడు? యేసుని ఎరుగను ఎందుకు అన్నాడండి? చూసారా, మానవుడు సాధారణంగా యేసుని ఎరుగను అనేటువంటి మాట అన్నాడు. చూడండి అక్కడ మనం ఆలోచిస్తే చివరిగా ఇది మనం ఎరుగనన్ను. మరి కొంతసేపటికి మరి ఒకడు అతను చూసి, నీవు వారిలో ఒకడు అనగా పేతురు పోయి నేను కానీ నేను నిజముగా వీడును అతనితో కూడా ఉండేను, వీడి గల్లీని దృఢంగా చెప్పిన. అందుకు పేతురు పోయి నువ్వు చెప్పిందా నాకు తెలియదనను. అప్పుడు 61వ వచనంలో అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూసిన కనుక పేతురు నేడు కోడి కూడిక మునుపును మమ్మారు నందు ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏం చేశాడండి? ఏడ్చాడు. దేనికోసం ఇచ్చాడు? దేనికోసం ఇచ్చాడండి? మన జీవితంలో ఏడవలసి వస్తే ఎన్ని అబద్ధాలకు ఏడవాలి. ఈరోజు ఇంట్లో కూర్చో కనుక ఖచ్చితానికి ఏడుతాం, సంతాపడతాం, పశ్చాత్తాపడతాం. పేతురు మరలా ఎంత గొప్పవాడు అయిపోయాడంటే, చివరికి పేతురు సువార్తలో ఎంత ధీరుడైపోయాడంటే, యేసు నామాన్ని మీరు చెప్పకూడదంటే పేతురు అన్నాడు, దేవుని మాట వింటే న్యాయమా, మీ మాట వింటే న్యాయమా, ఏది న్యాయమో మీరు చెప్పండి అనే స్థాయికి వెళ్ళిపోయాడు. మొదట్లో ఒక్కొక్కసారి చిన్న చిన్న బలహీనతలను బట్టి, చిన్న చిన్న ఒత్తిళ్లను బట్టి అబద్ధాలకు లొంగిపోవచ్చు, లేదంటే కొన్నిసార్లు పాపం. కానీ పశ్చాత్తాపంతో ఉండేటువంటి వాడిని దేవుడు ఎప్పుడు స్థిరపరుస్తూ ఉంటాడు తన సన్నిధిలో. కనుక దీనికి మూలం ఏంటంటే పేతురు చేశాడు. ఇక్కడ ఏం చేశాడో తెలుసండి? అవతలకు పోయి సంతాపబడి ఏం చేశాడండి? ఏడ్చాడు. మా జీవితాల్లో ఎప్పుడు కూడా పశ్చాత్తాపం. అందుకే ఆదివారం ఆరాధనకు వచ్చే ముందు శనివారం హడావిడి కాదు మనకు కావాల్సింది.
సగం రాత్రి నువ్వు ఏడవాలి. నేను నా దేవుని సన్నిధికి రేపు ఏ విధంగా వెళ్తున్నాను, రేపు నా దేవునితో నేను పాటలు పాడాలి, నా దేవునికి నేను నా యొక్క అర్పణ చెల్లించాలి, నా దేవుని చనిపోయిన యేసుక్రీస్తు నేను ఏం చేయాలి రేపు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనందరం ఆలోచించినట్లయితే దేవుణ్ణి మనము ఏం చేయాలండి? అందుకే పశ్చాత్తాప హృదయంతో మనం దేవుని ఏం చేయాలండి? ఆరాధించాలి. పశ్చాత్తాపంతో మన హృదయాలు నిండిపోయినాయి అంటే దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. యేసు ప్రభు కాళ్ళ దగ్గర పశ్చాత్తాపంతో పడిపోయారు ఎవరండి? ఆ స్త్రీలు. పశ్చాత్తాపం ఉంటే నీ పక్షాన దేవుడు వచ్చేస్తాడు. ఎంత పశ్చాత్తాపం ఎంత గొప్పదంటే, పశ్చాత్తాపం పడ్డారు కాబట్టి యేసు ప్రభు వాళ్ళ పక్షానికి వెళ్ళిపోయాడు. వాళ్ళు పశ్చాత్తాపం పడుతుంటే పక్క నుంచి ఇంకొకటి ఏమంటున్నాడండి? ఆ గుంపులో ఉండి ఏమంటున్నాడనంటే, ఈమె ఎవరో ఈయనకి అర్థం కావట్లేదనంటే ఆయన వెంటనే ఉపమానం చెప్పాడు. మనం నిజంగా పశ్చాత్తాపడితే ప్రజలందరూ మనం ఇంకా పాపన్నా నష్టమేమీ లేదు. ఆయన క్షమిస్తే భూమి మీద మనుషులు క్షమించకపోయిన పర్లేదు. ముందు దేవుడు మెచ్చుకుని వాడే ఏమన్నాడండి? దేవుడు క్షమించాలి. కాబట్టి దేవుడికి నమ్మకంగా ఉంటకు మన జీవితాలను యథార్థంగా ఆయనకు సమర్పించుట్లో మనము దినదినము ప్రార్థనలో గడుపుతూ ఆయన సన్నిధానమునకు యథార్థంగా ఉంటకు ప్రయత్నం చేద్దాం. కనుక ఇంతవరకు చక్కగా మీ అందరికీ